స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చీకటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? అప్పుడే 20 దినాలు గడిచిపోయినాయి. మరి దేవుని కృపను బట్టి మరి ఈ దినాన్ని చూడడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి కూడా ఆయన ఘనపరచండి, ఆయన స్తుతించండి. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించి గలిలియాకు వచ్చిన. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభు చక్కటి వాగ్దానం ద్వారా ఇద్దరు మనతో మాట్లాడదాం. మరి దేవుని రాజ్యం అట సమీపించి ఉన్నదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని రాజ్యం సమీపించినప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి దగ్గర అవ్వడానికే మనం ప్రయత్నం చేయాలి. దేవునికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయాలంటే సువార్తను నమ్మాలి. వినుట వలన విశ్వాసం, ఆ వినుట క్రీస్తును గూర్చిన విశ్వాసం కనుక ఎప్పుడైతే నీకు క్రీస్తును గూర్చి ప్రకటించబడుతుందో, క్రీస్తుని గురించి మాటలు వినబడుతున్నాయో, నువ్వు తత్క్షణమే మరి మారు మనసు పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మారు మనసు పొంది సువార్తను నమ్మిన ఎలా నువ్వు రక్షించబడతావు అని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవునికి ఇష్టలుగా జీవించడానికి ప్రయత్నించండి. అలాగే నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించండి అని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో పిలుస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి నాయన, దేవుని రాజ్యం కాలం సంపూర్ణమవుతుంది, దేవుని రాజ్యం సమీపించబడుతుంది, మీరు త్వరగా రాబోతున్నారు తండ్రి, నీకు వందనాలు. అవును తండ్రి, ఎంతమంది ప్రజలు ఆయా రీతిలుగా ఎవరెవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరినీ మీరు కనికరించండి, కృప చూపించండి, దయ చూపించండి తండ్రి. మీ చిత్తంలో ప్రతి ఒక్కరిని నిర్మించుకోమని ప్రార్థిస్తున్నాం, మీ చిత్తంలోనికి నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం. రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా నాయన, ఉద్యోగాలు లేని బట్టి ఉద్యోగాలు నాయన, పాపంలో ఉన్న పాప క్షమాపణ నా తండ్రి నాయన, వ్యవసాయాలు వ్యాపారాలు అన్నింటినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ప్రభా ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిపిన వీళ్ళందరికీ నాయన నీ యొక్క శుభాలు నాయన, నీ యొక్క దీవెన ఆశీర్వాదం దయాకీయటం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని, దేశ ప్రజలను, నాయకులను, మంత్రులను, అధికారులను, ప్రధానులను అందరినీ కూడా మీరు కనికరించి కృప చూపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడుతున్న బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిపి మీ అందరికీ క్రీస్తు నామములో యొక్క శుభాలు తెలియజేసిన దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.